నమస్తే అన్న. చూసినావు కదా తన్మయ్యలో. సో తన్మయ్యని చూసే ఈ వీడియో ఓపెన్ చేసింటావు. సో నేనైతే నిజము 6 నెలల్లో ₹1,00,000 డబ్బులు అయితే నాకు వచ్చిన పైన ఆదాయం అయితే ఇలాంటి డబ్బా ఒకటి తీసుకొని దాంట్లో అయితే నేను ఎత్తిపెట్టాను. సో అది ఎలా ఎత్తిపెట్టాను, ఏం కథ అనేది లాస్ట్లో చెప్తాను. చివరి వరకు చూడు, మిస్ కాకుండా. అలాగే నువ్వు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాము. సో దీంట్లో నా పైన ఆదాయం ₹1,00,000 డబ్బులు ఎట్లా ఎత్తి పెట్టాను అంటే అది లాస్ట్లో చెప్తాను. కానీ ఇక్కడ చాలా మంది బెట్టింగ్లు అంట, జూదం అంట, అలాగే క్రికెట్ బెట్టింగ్లు, అలాగే చీటీలు అంట, అలాగే ఇంకా లాటరీలు అంట, ఇలా చాలా వరకు చాలా మంది డబ్బులు అయితే వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నా తరఫున ఒక చిన్న మెసేజ్ ఇస్తాను, బాగా వినండి. సో మనము ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి. సో కొంతమందికి జీతం ఎక్కువ ఉండి వాళ్ళైతే డబ్బులు వేస్ట్ చేసుకున్నారు, కొంతమంది తక్కువ జీతం ఉన్న వాళ్ళు కూడా వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా బాగా వినండి. మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి, డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి కాదు. సో అవన్నీ కూడా మీకు మంచి చేస్తాయి అంటే ఓకే, పర్లేదు. కానీ దెబ్బ తీసిందంటే చాలా వరకు మిమ్మల్నే కాదు మీ ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి ఈడుస్తాయి. సో అవి వాటితో చాలా జాగ్రత్తగా ఉండండి. అవి 100లో ఒకరికో ఇద్దరికో బాగుంటాయి, అది ఇంకా 98 మందికి నాశనం అవుతుందంటే ఇంకా దాని స్కామ్ని బాగా అర్థం చేసుకోండి. సో 100లో ఇద్దరైతే బాగుపడి ఉన్నారు. సో 98 మంది నాశనం అయిపోయినారంటే అది ఎంత పెద్ద స్కామో ఒకసారి బాగా ఆలోచించండి. నా మాటిని అవన్నీ ఆపేసేయండి. మనం ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి. ఓన్లీ మీరు డబ్బు సంపాదించుకోండి. ఇంకా మీరు డబ్బు సంపాదించాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. వ్యాపారం కావచ్చు, ఇంకా ఇక్కడ ఏదైనా బిజినెస్ కావచ్చు, అలాంటి ఏదైనా చేసుకోండి. అంతేగాని మీ డబ్బులు పెట్టి బెట్టింగ్లలో పెట్టి మీరు డబ్బులు నాశనం చేసుకుంటే మిమ్మల్నే కాదు మీ ఫ్యామిలీని కూడా బాధ పెడతాయి. సో జాగ్రత్తగా ఉండండి. మీరైతే అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో తప్పుగా అయితే అర్థం చేసుకోకండి, కొంతమందికి మాత్రమే ఇది నా సజెషను. సో ఇంకా నేను దీంట్లో ₹1,00,000 డబ్బులు ఎలా ఎత్తి పెట్టాను అంటే, సో నేను కోయట్ ఇంట్లో అయితే పనిచేస్తాను. మా కోయట్ ఇల్లు చాలా పెద్దది. సో నాకు ఇక్కడ చాలా మంది అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు ఏదైనా పని చెప్తారు. ఇప్పుడు జమియా బొమ్మంటారు, జమియా అంటే షాపింగ్ మాల్, ఇంకా మతాం బొమ్మంటారు, అలాగే చిన్న బకాలా బొమ్మంటారు, లేదా ఇంకా వేరే ఏదైనా సామాన్లు తెమ్మని చెప్పి మనకి డబ్బులు అయితే ఇస్తారు. సో మిగిలిన తర్వాత మనకైతే చిల్లర మిగులుతుంది అనమాట. ఇదే కాదు, బిల్లులు కూడా మిగులుతాయి. సో బిల్లులు కూడా నేనైతే దీంట్లో వేసాను. సో బిల్లులు కూడా మిగులుతాయి, అలాగే నోట్లు కూడా ఏదైనా మిగిలినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకోరాము అని చెప్తారు. సో అలాదంతా నేనైతే ఏం చేస్తానంటే ఈ విధంగా ఉండీలు అయితే ఎత్తి పెడతాను అనమాట. ఇంకా మతాంకి వెళ్ళినప్పుడు అయితే మతం ఏమన్నా నువ్వు కూడా తీసుకుంటారు. మతం అంటే హోటల్. సో హోటల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే నువ్వు కూడా ఏమైనా కొనుక్కో హోటల్లో అంటారు. సో నేనైతే హోటల్లో కొనుక్కోను, ఆ డబ్బు కూడా తీసుకొని నేను కొనుక్కునేయాలి అని చెప్పేసి ఆ డబ్బు కూడా ఇలా డబ్బులు అయితే ఎత్తి పెట్టాను. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది దేనికి, డబ్బు సంపాదించుకోవడానికి. ఏదో ఒక విధంగా నాకు వస్తుంది కదా పైన ఆదాయం అని చెప్పి దీంట్లో అయితే వేస్తా వచ్చాను. సో నేను ఇంతకుముందు ఎత్తిపెట్టిన డబ్బులు వీడియో అయితే మీరు చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీకైతే అర్థమవుతుంది నేను ఎంత ఎత్తిపెట్టాను అనేది. సో ఇప్పుడు మళ్ళీ నేనైతే ఇది సెకండ్ డబ్బా అనమాట నాది. సో సాపర్కి వెళ్ళి మళ్ళీ కోవిడ్కి వచ్చిన తర్వాత నేను సెకండ్ డబ్బా ఇది నేను కొత్తది కొన్నాను. ఇది జమియాలో కూడా దొరుకుతుంది. ఇది ఎంతో కదా దినారే. సో ఇలాంటివి తెచ్చుకున్నారనుకో, మీకు ఒకవేళ మీకు ఆదాయం లేదు, పైన ఆదాయము మీ జీతంలో 10 దినాలు దీన్ని వేసి పెడితే మీరు ఇంటికి వెళ్ళే టైంకి మీకు ఎంతో కొంత మిగులుతుంది. సో మీకు బంగారు తీసుకోవచ్చు, లేదా ఇంటికి పోయేటప్పుడు సామాన్లు తీసుకోవచ్చు, ఇలాంటివి పనికొస్తుంది. సో నాకు పైన ఆదాయం ఉంది కాబట్టి నేనైతే పైన ఆదాయం అంతా దీన్ని వేస్తున్నాను. నా జీతం అంటే ఏదో 10 దినాలు వేసి పెట్టుకుంటా, ఎక్కువ వేయను నా జీతంలో, మిగతా ఇంటికి పంపిస్తాను. పైన ఆదాయం అంతా దీంట్లో పడిపోతుంది. ఏమే కానీ ₹1 ఖర్చు పెట్టను. ఖర్చు పెడతానంటే ఏదన్నా ఇప్పుడు మాలియాకి వెళ్ళినప్పుడు కొద్దిగా ఖర్చులు ఉంటాయి. సో అప్పుడు మాత్రం నా జీతంలో తీసుకొని ఖర్చు పెట్టుకుంటా. నా పైన ఆదాయం మొత్తం ఈ ఇంట్లో నేను ఏ పని చేసినా కూడా నాకు పైన ఆదాయం ఏదైనా ఇస్తే ఖచ్చితంగా దీంట్లో పడిపోతుంది. సో ఇదైతే నేను ఖర్చు పెట్టను. ఇది లాస్ట్లో పోయేటప్పుడు దీన్ని పగలగొడతాను, అప్పుడు కూడా వీడియో పెడతాను. సో పగలగొట్టినప్పుడు ఎంతైతే వస్తుందో ఆ డబ్బుతో నేనైతే బంగారు తీసుకోవాలనుకున్నాను. ఇంతకుముందు వచ్చిన డబ్బులు కూడా నేనైతే బంగారు తీసుకున్నాను. సో మీరు కూడా అర్థం చేసుకొని, మీరు ఇక్కడికి వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి కాబట్టి అదొక్కటే మెయిన్లో పెట్టుకొని మీరు కూడా ఇలాంటి ఒక డబ్బా తీసుకొని మీకు పైన ఆదాయం లేకపోతే మీకు వచ్చే జీతంలో 10 దినాల్లో దీన్ని లేచి పెట్టుకుంటే మీకు లాస్ట్కి చాలా ఉపయోగపడుతుంది. నా మాటిని మీరు కూడా డబ్బులు అయితే సేవ్ చేసుకోండి. అయితే ఈ విధంగా అయితే సేవ్ చేసుకుంటాను. నా జీతం కాకుండా నాకు పైన వచ్చే ఆదాయాన్ని ఇలా ఉండీలు అయితే ఎత్తిపెట్టి నేను తీరా ఇంటికి వెళ్తున్నాను అనగా దీన్ని పగలగొట్టి డబ్బులు అయితే తీసుకొని ఎంతైతే ఉంటుందో అంతా నేనైతే బంగారు అయితే తీసుకుంటాను. సో చూశారు కదా నేను డబ్బులు ఎలా సేవ్ చేసుకుంటానో. సో మీరు కూడా సేవ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కోవిడ్కి ఎవరైనా కొత్తగా రావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే కోవిడ్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బు సేవ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.